స్వామియే శరణమయ్యప్ప. మాల ధరించి దీక్షలో ఉండగా కూతురు రజస్వల అయితే మాల విసర్జన చేయాలా? లేక మైలపడిందని అమ్మాయిని చూడకుండా శబరిమలైకి వెళ్ళి రావచ్చునా? స్వధర్మో నిధనం శ్రేయః అంటుంది శాస్త్రం. తన కర్తవ్యాలను ఆచరించిన వారిని మాత్రమే కనుకరిస్తాడు భగవంతుడు. కన్న కూతురు పుష్పవతి అయితే సంబరంగా సంతోషంగా తన కర్తవ్యాన్ని దలచి చేయవలసిన సాంగ్యములు, తను చేయవలసిన పనులు చేయవాలే కానీ పట్టించుకోకుండా మైలపడిపోయిందని షాకు చెప్పి కన్న కూతురిని కనీసం చూడటానికి కూడా వెళ్ళకుండా శబరిమలైకి వెళ్తే అక్కడ అయ్యప్ప స్వామి ఇక్కడ తన కూతురికి చేయవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా, అవి చేయకుండా వచ్చినందుకు స్వామి ఇతన్ని కరుణిస్తాడా? ఒకవేళ అయ్యప్ప స్వామి దయా స్వరూపుడు కాబట్టి మరణించినప్పటికీ తన కూతురు మరొకసారి పుష్పవతి కాదు కదా. ఒకవేళ మీరు అక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ ఎటువంటి లోటుపాటు లేకుండా మరొక వ్యక్తికి అప్పగించి మీరు శబరిమలైకి వెళ్ళినా చేసినప్పటికీ అక్కడ మీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తండ్రి ఉంటే అమ్మాయికి అదొక సంతోషం. మా నాన్నగారు ఫంక్షన్లో లేరు అన్న బాధ ఆ అమ్మాయికి ఉంటుంది. పైకి చెప్పకున్నా తను ఎప్పటికీ అలాగే అనుకుంటుంది కదా. నా భర్త శబరిమలైకి వెళ్ళకుంటే అన్నీ దగ్గరుండి తానే చూసుకునేవాడు అని భార్య కూడా అనుకుంటుంది. ఇలాంటి శుభకార్యాలు సంతోషాలు మన ఇంట ఎప్పుడూ ఉండాలి అనే కదా 41 దినములు మాల వేసి ఎంతో నియమనిష్టలతో ఇరుముడి కట్టుకొని శబరిమలైకి వెళ్ళి అక్కడ అయ్యప్పను ప్రార్థిస్తాము. మరి భగవంతుడు కనుకరించి ప్రసాదించినటువంటి ఇటువంటి శుభములను ఆనందముగా అనుభవించకపోతే తప్పు ఎవరిది? శబరిమలైకి ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు. నెలలో 5 రోజులు గుడి ఎప్పుడైనా తెరుస్తారు. నెలలో 5 రోజులు గుడి తెరుస్తారు కాబట్టి మనము ఇప్పుడు కాకున్నా ఎప్పుడైనా అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇంటికి రావచ్చు. ఏమంటే మాలలో ఉండము అంతే. ఇటువంటి సంతోషకరమైన విషయాలు, తీపి గుర్తులు మళ్ళీ మళ్ళీ రావు కదా. అందుకే మాల ధరించి దీక్షలో ఉండగా కన్న కూతురు పుష్పవతి అయితే ఆ వార్త విన్న వెంటనే మనము దీక్షలో ఎన్ని రోజులు ఉన్నప్పటికీ వెంటనే ఆ రోజు వరకు దీక్ష ముగించాలి. గురుస్వామి దగ్గరికి వెళ్ళి మాల విసర్జన చేయాలి. తరువాత మాలను కడిగి పూజామందిరంలో పెట్టి శుభకార్యంలో పాల్గొనవచ్చు. కూతురి సంతోషమే తండ్రి సంతోషము కదా. కుటుంబ సంతోషమే ఆ అయ్యప్ప సంతోషం. ఆ అయ్యప్ప స్వామికి ఆనందదాయకం, భక్తులకు శ్రేయోదాయకం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.